డీర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని ఫస్ట్ మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పినటువంటి సొల్యూషన్ చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 4,000 అండ్ మార్కప్ ద ఆర్టికల్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ఈస్ 20%, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ చాలా మంది కూడా ఆ ఒరిజినల్ వాల్యూ తీసుకొని సర్కట్ చేస్తారు. నేను ఫస్ట్ పెన్ను పేపర్ లేకుండా ఓరల్గా అటాక్ చేస్తాను చూడండి. కాస్ట్ ప్రైస్తో నాకు సంబంధం లేదు. నేను 100 రూపీస్ అజంప్షన్ చేసుకుంటాను. 35% అబోవ్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ఎంఆర్పి 135 రూపీస్ అవుతుంది. 20% డిస్కౌంట్ కాబట్టి 20% మనం ఎంఆర్పి మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 20% ఆఫ్ 135 అంటే 27 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 135 నుంచి 27 తీసేస్తే మనకు 108 వస్తుంది. ఆ 108 సెల్లింగ్ ప్రైస్. 100 రూపీస్ కాస్ట్ ప్రైసు, 108 రూపీస్ సెల్లింగ్ ప్రైసు. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 4% అవుతుంది. అంటే ఇక్కడ మరి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ వాల్యూ తీసుకొని సర్కస్ చేయక్కర్లేదు. సింపుల్గా కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి, ఎంఆర్పి 35% అబోవ్ కాబట్టి 135 రూపీస్ అవుతుంది. డిస్కౌంట్ 20% ఇస్తున్నారు అంటే 27 రూపీస్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 108 అవుతుంది. 100 కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 108, ప్రాఫిట్ పర్సంటేజ్ 8%. ఈ ఒరిజినల్ వాల్యూస్తో సంబంధం లేదు మనకు. ఈ విధంగా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్.